ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వారణాసి సంస్థ ఆవిర్భవించి సుమారుగా 10 సంవత్సరాలు వస్తుంది. 2016లో ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావానికి మూల కారణం మా పెద్ద కూతురు వీరలక్ష్మి అలియాస్ గుడికి. మనకి వాస్తవంగా ఏ లోటు లేదు. ఏ లోటు లేదంటే ఆర్థిక పరంగా లోటు లేదు, సామాజిక పరంగా లోటు లేదు. బంధువు ఆమెకి చాలా విలువ ఉంది. అందరూ మా ఫ్యామిలీస్ అందరూ ఆమె పెద్ద కూతురు భావించి గౌరవిస్తాం. ఆమె ఏదన్నా ఒక మాట చెబితే పెద్దవాళ్ళకైనా సరే ఒక సూచన చేస్తే పెద్దవాళ్ళైనా కూడా ఆ సూచనని తప్పకుండా పాటిస్తారు. అంటే అంతటి జ్ఞానవంతురాలు, అంతటి కమాండ్ ఉంది ఈ ఫ్యామిలీ. అట్లాంటి వ్యక్తికి ఒక బాధ వచ్చింది. ఏంటంటే అన్నీ ఉన్నా కూడా నాకేదో తెలియని వెలితి అనే పదం పడేది. అన్నీ ఉన్నాయి, ఏదో తెలియని వెలితి. ఆ వెలితి ఏందో నాకు అర్థం కావట్లేదు బాబా అని చెప్పి రవిస్వామిని అడిగి, అప్పుడు రవిస్వామి బాగా ఆలోచించి ఈ వెలితి పోవటానికి దీనికి పరిష్కార మార్గం భగవద్గీత ఒక్కటే. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సమావేశపరిచి వారణాసి అనే నామకరణం చేసి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. దాన్ని రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. ఈ సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి మేము మా హరిగన్నయ్య గారి అంటే వీరలక్ష్మి గారి నాన్నగారు వాళ్ళ ఇంట్లోనే సమావేశం నిర్వహించుకుంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి భగవద్గీతలోని 2 శ్లోకాలని కంఠస్థం చేసి చదివి ప్లస్ అక్కడ అప్పచెప్పడం, తర్వాత ఆ శ్లోకాల యొక్క గూఢార్థాన్ని ఎవరికి తోచిన అంటే ఎవరు అర్థం చేసుకున్న రీతిలో వాళ్ళు వ్యక్తపరచడం, అట్లా చేసుకుంటూ సాధన చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత రవిస్వామి ఈ ఫ్యామిలీ వరకే ఈ సంస్థ ఈ జ్ఞానం పరిమితం కాకూడదు, అంటే ఈ జ్ఞానం సర్వ మానవాళికి ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం భగవంతుడికి ప్రసాదించినప్పటికీ మనం దీనికి మనకు చేతనైన రీతిలో సామాన్యుడు కూడా అర్థమయ్యే సామాన్యమైన భాషలో అందరికీ విశదీకరించి చెప్పి తెలియజేయాలనే ఒక సత్సంకల్పం కలిగింది. దానికోసం అని చెప్పి ఫ్యామిలీ వరకే కాదు, దీనిని కొంచెం సమాజానికి విస్తరించాలనే భావన బాల వికాసాన్ని పెట్టడం జరిగింది. బాల వికాస్లో మీరు గమనించే ఉంటారు, మన ధనుర్మాసానికి ఆనందనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో వాళ్ళు చక్కగా ప్రదర్శనలు చేశారు. తద్వారా పుర ప్రజలందరి యొక్క మన్ననలను తోడుకున్నారు వాళ్ళు. అట్లాంటి స్థితి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది బాల వికాస్ కార్యక్రమం ద్వారా. అలాగే ఆ వచ్చినటువంటి ఆ స్ఫూర్తి దీంతో మరలా గృహిణులు కూడా ఈ భగవద్గీత సారాంశాన్ని భగవద్గీతని వాళ్ళ చేత కూడా సాధన చేసి తీర్చి, తద్వారా మరి వాళ్ళకు ఉన్నటువంటి మీకు కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అట్లాగే మా అమ్మాయికి వచ్చినట్లుగా వెలితి అనేది మీకు ఉండి ఉండొచ్చు, బాధలు ఉండి ఉండొచ్చు. వాటన్నిటికి కూడా పరిష్కారం అంటే ఆ బాధలను ఒక్కసారి తీసేయటం జరగకపోవచ్చు, కానీ ఆ బాధల్ని తట్టుకునే శక్తిని, ఆ బాధల నుంచి బయటపడే ఉపాయాన్ని అయితే ఖచ్చితంగా భగవద్గీత అందించగలదు. ఈ నమ్మకం రవిస్వామి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోసం మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, అట్లాగే అభినందనలు చెప్తున్నాను. ఈ సందర్భంలో రవిస్వామి గురించి ఒక చిన్న మాట చెప్పాలి. నేను నాకంటే చిన్నవాడు, మేమిద్దరం కూడా సొంత అన్నదమ్ములు. నాకంటే చిన్నవాడైనా అదే అని పిలిచేవాడు ఇదివరకు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం 2021 ఆ ప్రాంతాలు అనిపించాను. భగవద్గీత మీద మేము సాధన చేస్తున్న తరుణంలోనే
స్వామి ఎన్నో విషయాలు మాకు, ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి భగవద్గీతని చదువుతూ భగవద్గీత మీదనే ఆ ఉపాసన పెట్టిన స్వామి. నేను భగవద్గీత పేరు విన్నాను కానీ 2016లో ఈ వారణాసి స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే భగవద్గీత పుస్తకాన్ని పట్టుకోవడం జరిగింది. అంతకుముందు నాకు భగవద్గీత అనేది తెలుసు, కానీ ఎక్కడో పోస్టర్లో యథా హి ధర్మస్య అంటే యథా హి ధర్మస్య అనుకుంటునేవాడిని. కానీ నాకు దాంట్లో ఉన్నటువంటి లోతార్థాలు కానీ శ్లోకాలు కానీ నాకేం తెలియదు. కానీ 2016 నుంచి మాత్రం భగవద్గీత మీద ఏదో కొంచెం అవగాహన, దాని ద్వారా నేనేదో కొంత శాంతిని పొంది ఉన్నాను. అట్లా ఆయన దైవీ కృప, దైవీ శక్తి మనుషుల్ని నడిపిస్తుంది అనే విషయాన్ని నిరూపిస్తాను అని చెప్పి ఆ రోజున మండుటి అసలులో ఎలాంటి వస్తువులు అంటే ఒక వస్త్రం, మామూలుగా ఒక ప్యాంటు, ఒక షర్టు, ఒక కండువా వేసుకున్నాడు, ఒక సంచి, ఆ సంచిలో మళ్ళీ ఇంకొక జత పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎలా ₹1 డబ్బులు కూడా పెట్టుకోలేదు. అట్లాగే సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేశాడు. 41 రోజులు నేను దేశాటం చేసేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. 41 రోజులు మండు కేసవిలు ఇది వాస్తవం. మరి మనం కలలో కూడా మనం అలాంటి సాహసం చేయగలమా అంటే నేనైతే ఖచ్చితంగా చేయలేను. ₹1 లేకుండా మా అక్కాళ్ళు ఏడుస్తాయా, ఇది కాస్త ఉంచుతాయా అని చెప్పి ఒక ₹500 మా రాజక్క అనుకుంటాను ఇస్తే, అది చీరాలని చీరాలలో రైల్వే స్టేషన్ ముందు అడుక్కునే వాళ్ళకి దానం చేసేసి రైలు ఎక్కేసాడు. తీసుకెళ్ళా 41 రోజులు మొత్తం దేశం అంతా తిరిగాడు. ఎక్కడెక్కడ తిరిగాడో, స్వామి ఏం చేశాడో తెలియదు. ఆయన వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పాడు నిబంధన, 3 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షాదేహి అంటారు. ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టాలని చెప్పి అడుగుతాను. 3 ఇళ్లలో ఎవరైనా కనికరించి పెడితే తింటాను, లేకపోతే పస్తు పెడతాను అన్నాడు. మరి తర్వాత వచ్చి ఆయన అనుభవాలు చెప్పేటప్పుడు ఏ రోజు నేను పస్తు లేవు అని మాత్రం చెప్పాడు. అంటే దైవీ శక్తి మానవాళిని నడిపిస్తుంది అని నేను నిరూపిస్తాను అని ఆయనే స్వయంగా వెళ్ళి స్వయంగా దానిని నిరూపించాడు. ఆ రోజు నుంచి నేను ఆ స్వామి రానటం మానేసి స్వామి అంత మొదలు. ఎందుకంటే అంతటి మహానుభావుడు ఆయన. అలాంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో ఈ వారణాసి సంస్థ జరుగుతుంది, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ తప్పకుండా సక్సెస్ అవుతాయి. మీరందరూ కూడా భగవద్గీత సారాంశాన్ని చక్కగా అర్థం చేసుకొని మీ జీవితాలని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు.